మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల తనని నిమ్స్ ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. తను అనారోగ్య సమస్యల నుండి గత కొద్ది రోజుల నుండి కూడా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో తన ఆరోగ్యం చూసుకోకుండా పార్టీ కోసము తనకు సంబంధించిన అభిమానుల కోసమే కష్టపడ్డారు. తనను నమ్ముకున్న వాళ్ళని తన భుజాలపైన వేసుకొని కార్యక్రమం అంటే ప్రచార కార్యక్రమంలో తిరిగారు అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ జీవన్ రెడ్డికి సంబంధించిన ఇండిపెండెంట్‌గా గెలిసి తన వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యం కనబడతా ఉంది. జీవన్ రెడ్డి గారు పార్టీ గురించి కష్టపడ్డారు. మా గురించి కష్టపడ్డారు. మా గురించి తను ఇంత చేశారు. తనకి ఈ విధంగా కావడం మాకు చాలా బాధాకరంగా ఉందన్నట్టుగా జీవన్ రెడ్డి వాళ్ళ కౌన్సిలర్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గాని తను తొందరగా కోలుకొని మళ్ళీ ఇంటికి రావాలి అన్నట్టుగా అటు జీవన్ రెడ్డికి సంబంధించిన అక్కడ ఉన్న అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. తనని ఆరోగ్య ఏదైతే మెరుగై కోసమైతే ఇక్కడ నిమ్స్ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. తనకి నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తా ఉన్నారు వైద్యులు. తన ఆరోగ్యం గూడా నిలకడగా ఉందని గూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తను త్వరలో కోలుకొని ఇంటికి గూడా వెళ్తారు అన్నట్టుగా అటు వైద్యులైతే చెప్తా ఉన్నారు. కానీ తాను ఏదైతే ఒత్తిడికి గురైతా ఉన్నానన్నట్టు గూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు తనకు సంబంధించిన అనుచరులు గెలిపించుకోవడంలో పాటు తెలంగాణలో రాజకీయాలు జరుగుతున్న అనేక అంశాలపైన ఏదైతే పార్టీ ఫిరాయింపిన ఎమ్మెల్యే అంటే అక్కడ ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించిన అటు సంజయ్ కుమార్ తను పార్టీ ఫిరాయించి అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడం అప్పటి నుండి తను రాజకీయంగా కొంత ఒత్తిడికి గురైతా ఉన్నారు. తన ఏజ్ రీత్యా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారన్నట్టు కూడా అక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా గానీ తను తొందరలో కోలుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉందన్నట్టు కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కూడా ఉన్న అభిమానులు కూడా కొంత ఆరోగ్యం నిలకడ ఉంది అని తెలియడంతో సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ పూజలు కూడా చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. జీవన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టుగా తనకు సంబంధించిన అభిమానులు కూడా గుడిలో పూజలు కూడా చేస్తా ఉన్న నేపథ్యంలో మనమైతే చూస్తా ఉన్న పరిస్థితి నెలకొంది.